హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎన్హెచ్పిసి లిమిటెడ్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో మనం ఈ వీడియోలో దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 248 వేకెన్సీస్ అనేది భర్తీ చేయబోతున్నారు. 8 రకాల వేకెన్సీస్ అనేది దీంట్లో ఉన్నాయి. ఫస్ట్ అసిస్టెంట్ రాజభాషకు సంబంధించి చూసినట్లయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్, 30 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ అనేది 11 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ పోస్ట్కి ఎంపికైనట్లయితే మీకు స్టార్టింగ్ సాలరీ 40,000 వరకు పొందవచ్చు. అన్ని రకాల వేకెన్సీ కలుపుకుంటే మీకు 60,000 పైన మీకు సాలరీ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా దీంట్లో అడిగారు. సో అదేవిధంగా మీకు ఇక్కడ పీజీలో చెప్పడం మర్చిపోయాను, పీజీలో 60% మార్క్స్ తోటి మీరు పాస్ అయితే అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50% మార్క్స్ తోటి పాస్ అయినా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి చూసినట్లయితే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్, 30 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 109 వేకెన్సీస్ అనేది జూనియర్ ఇంజనీర్ సివిల్లో ఉన్నాయి. సో ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైనట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ 29,600 పొందవచ్చు. అన్ని రకాల అలవెన్స్లు కలుపుకుంటే మీకు 50,000 వరకు వస్తుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఫుల్ టైమ్ 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్. అదేవిధంగా విత్ 60% మార్క్స్ తోటి మీరు పాస్ అయ్యి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 50% మార్క్స్ తోటి పాస్ అయినా కూడా సరిపోతుంది. అదేవిధంగా హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీటెక్ కానీ బీఈ కానీ ఎంటెక్ కానీ చేసిన వారు ఉంటారో వారందరూ కూడా వితౌట్ డిప్లొమా నాట్ అలౌడ్. సో డిప్లొమా చేసి ఖచ్చితంగా ఉండాలి. డిప్లొమా అనేది మ్యాండేటరీ అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిప్లొమా అనేది తప్పకుండా చేసి ఉండాలి. సో నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్. సో ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైనట్లయితే 29,600. సో ఇంత ముందు లాగానే 29,600 అనేది మీరు బేసిక్ శాలరీ పొందవచ్చు. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు 50,000 పైనే బేసిక్ శాలరీ స్టార్టింగ్ మంత్ నుంచి పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 ఇయర్స్. సో 30 ఇయర్స్తో పాటు అన్ని పోస్టులకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 2 రకాల పోస్టులు కూడా ఎస్సీ ఎస్టీలు అయితే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో టోటల్గా మనకు జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి వేకెన్సీస్ 46 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం చూద్దాం. ఫుల్ టైమ్ 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ డిప్లొమా అనేది మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి. సో దీంట్లో కూడా మనకు సేమ్ హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా డిప్లొమా అనేది చేసి ఉండాలి. డిప్లొమా అనేది మ్యాండేటరీ ఇక్కడ చెప్తున్నారు. సో 60% తోటి డిప్లొమా అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. 50% అనేది మనకు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ 4th పోస్ట్. సో దీనికి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్. సో ఈ పోస్ట్కు ఫుల్ టైమ్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ 60% తోటి క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 50% తోటి క్వాలిఫై అయితే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా చూస్తే 30 ఇయర్స్, 30 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ అడిషనల్గా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 49 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో దీంట్లో కూడా మనకు బీటెక్ కానీ బీఈ కానీ చేసిన వారందరూ కూడా ఖచ్చితంగా డిప్లొమా చేసి ఉన్న వాళ్ళ ఉండాలని చెప్పేసి దీంట్లో కూడా మనకు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ 5th పోస్ట్కు సంబంధించి చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసినట్లయితే 17 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. 3 సంవత్సరాల డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50% మార్క్స్ తోటి క్వాలిఫై అయితే సరిపోతుంది. అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ రూల్ కూడా ఇక్కడ సేమ్ వర్తిస్తుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఖచ్చితంగా డిప్లొమా అనేది చేసి ఉండాలి. సో నెక్స్ట్ 6th పోస్ట్ సూపర్వైజర్ ఇన్ ఐటీ. సో దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఒక వేకెన్సీ అనేది ఉంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. అడిషనల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీల వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీంట్లో చూసినట్లయితే గ్రాడ్యుయేట్ విత్ డిఓఈఏసిసి ఏ లెవెల్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. విత్ 60% మార్క్స్ తోటి ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే మీరు పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఇక్కడ మీరు 3 సంవత్సరాల డిప్లొమా కానీ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే బీఎస్సీలో
డిగ్రీ ఎంపీసీఎస్ కావచ్చు, బీజెడ్సీఎస్ కావచ్చు. సో ఇలాంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు విత్ 60% మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 7th పోస్ట్ చూసినట్లయితే సీనియర్ అకౌంట్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ అనేది 10 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా సేమ్ మనకు 30 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సీనియర్ అకౌంటెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్లో సీఏ పాస్ అయిన వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 8వ పోస్ట్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి చూసినట్లయితే ఇవి టోటల్గా 5 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. హిందీ లేదా ఇంగ్లీష్లో మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ తప్పకుండా ఉండాలని చెప్పేసి దీంట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే అన్ని రకాల జీఎస్టీ కావచ్చు, అప్లికేషన్ ట్యాక్సెస్ కలుపుకుంటే 708 రూపీస్ అనేది మీరు ఆన్లైన్ మోడ్లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళకి లేదు. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మనకు ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్గా 19 సిటీలలో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సిలబస్ కూడా మెన్షన్ చేశారు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టోటల్గా 3 గంటల సమయానికి ఈ సిబిటిని కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్ టోటల్గా మనకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 1:4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ సిలబస్ ఏంటంటే మనకు ఫర్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అదేవిధంగా సూపర్వైజర్ ఐటీ అండ్ సీనియర్ అకౌంటెంట్కి 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. టోటల్గా ఎగ్జామ్లో 3 భాగాలు ఉంటాయి. 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, అదేవిధంగా కమ్యూనికేషన్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్టులలో మనకు 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అదేవిధంగా పార్ట్ 2లో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ జీకే నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా పార్ట్ 3లో రీజనింగ్ నుండి 30 క్వశ్చన్లు వస్తాయి. టోటల్గా మనకు 140 + 30 + 30 60 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 1:4 నెగిటివ్. 4 తప్పులు పెడితే 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ అసిస్టెంట్ రాజ్భాష ఆఫీసర్కి సంబంధించి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి 1 మార్క్. అదేవిధంగా 10 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, 10 క్వశ్చన్లు డిస్క్రిప్టివ్లో అడుగుతారు. ఒక్కదానికి 10 మార్కులు, అంటే అవి 100 + 40 140. అదేవిధంగా పార్ట్ 2లో 30 మల్టిపుల్ చాయిస్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఇది కామన్ అన్నమాట. సో అదేవిధంగా 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మళ్ళీ రీజనింగ్ నుండి. సో 30 60 ప్లస్ ఇక్కడ 140 200 మార్కులకు ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 అంటే 1:4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో దీన్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే అక్టోబర్ 1వ తేదీ వరకు దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేటు. సో సెప్టెంబర్ 2 నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేటు అక్టోబర్ 1వ తేదీ వరకు మీరు అప్లై అనేది లాస్ట్ డేట్. సో ఇది అండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగడానికి ట్రై చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.